పోక్సో చట్టం దారి తప్పుతోందా? పోక్సో చట్టం లక్ష్యం నెరవేరడం లేదా? పోక్సో చట్టం నిందితులకు సరైన శిక్ష పడటం లేదా? పోక్సో చట్టం పోలీసులకు ఆదాయ వనరుగా మారుతోందా? పోలీసులు సరిగా వ్యవహరించడం లేదా? పోక్సోకు కూడా బెయిల్ వచ్చే సెక్షన్లే నమోదు చేస్తున్నారా? పోక్సో చట్టం కాగితాలపైనే కఠినంగా ఉందా? క్షేత్రస్థాయిలో అంత కఠినంగా అమలు కావడం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టడానికి తీసుకొచ్చిన చట్టం కాగితాలపైనే కఠినంగా ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం నీరు గారుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులోని నిందితుల కదలికలపై పోలీసుల నిఘా లేకపోవడం శాపంగా మారుతోంది. పోక్సో కేసు విషయంలో చాలా చోట్ల పోలీసులు సరిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోక్సో కేసు నమోదైన తర్వాత బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం, నేర తీవ్రత ఆధారంగా వారిపై నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సిన పని. దీనిని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్, ఏసీపీ మానిటరింగ్ చేయాలి. జిల్లా అధికారి క్రమం తప్పకుండా పోక్సో కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షలు నిర్వహించాలి. నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైన నేరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోని సిటిజన్ చార్టర్లో అప్లోడ్ చేయాలి. కానీ దీన్ని కొందరు పోలీసులు అటకెక్కించారు. పోక్సో మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారు. లాలూచీకి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా పోక్సో కేసు నమోదు కాగానే నిందితుడిని అరెస్టు చేయడం లేదా అతనిపై పక్కా నిఘా పెట్టడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. అయితే ఆచరణలో మాత్రం అలా జరగడం లేదు. షాబాద్ మర్డర్స్ కేసుని తీసుకుంటే నిందితుడు రాజ్ కుమార్ పై మే నెలలోనే పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత అతని కదలికలపై పోలీసులు పట్టించుకోకపోవడం, కక్షతో రగిలిపోతున్నా గమనించకపోవడంతో 6గురిని హతమార్చాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజ్ కుమార్ దగ్గర పెద్ద మొత్తంలో వసూలు చేసి బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు రాజ్ కుమార్ నుంచి 20 లక్షలు తీసుకుని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్ తెచ్చుకుని అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేశాడని అంటున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో పోక్సో కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ జరుగుతున్న తీరును మరోసారి చర్చనీయాంశంగా చేసింది. షాబాద్ పోక్సో కేసు విషయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏడాది నుంచి బాధితురాల్ని ఫోన్లో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె వెంట పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. కాలేజ్కు వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నాడని, ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడని, తిరస్కరిస్తే చంపేస్తానని బెదిరించాడని కూడా చెప్పారు. అంతేకాదు ఇంటి వైపు సీసీ కెమెరాలు పెట్టి బాలిక కదలికలను నిరంతరం గమనిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు. పరీక్ష పూర్తయ్యాక బాలిక చేయి పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడని, తల్లి అడ్డుకోక నీ భర్తను చంపినట్లే నిన్ను చంపుతానని బెదిరించాడని తెలిపారు. ఇందులో చంపుతాననే తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయి. కానీ స్థానిక పోలీసులు మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 78 అంటే వెంటపడడం, బిఎన్ఎస్ సెక్షన్ 351 క్లాస్ 2 తీవ్రమైన బెదిరింపులు, పోక్సో చట్టం 11, 12 బాలికపై లైంగిక వేధింపుల సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై నిందితులు కోర్టును ఆశ్రయించడంతో 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో 20,000 వ్యక్తిగత బాండ్తో బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించకుండా అతనికి న్యాయపరమైన అవకాశాలు కల్పించడానికి 20 లక్షలు తీసుకున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే స్థానిక ఎస్ఐ, సిఐలను చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ లభించింది. బెయిల్ పిటిషన్ను బాలిక సోదరుడు వ్యతిరేకించిన బాధితురాలి వాంగ్మూలమే నమోదు చేయలేదు. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్న కింది స్థాయి అధికారులపైనే వేటు వేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. బెయిల్ పిటిషన్ దాఖలయ్యే వరకు పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కిందకే వస్తుందని చెబుతున్నారు.